హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా హోమ్ డెకారే చూపిద్దాము అని అనుకుంటున్నా. అండ్ కొత్తగా నేను ఇంట్లో ఏం పర్చేస్ చేశానో కూడా అవన్నీ చూపిస్తాను. అమెజాన్లో ఈ సింగిల్ దోహర్ ఒకటి పర్చేస్ చేశాను. ఇది వచ్చేసరికి జస్ట్ ఒక 1 పర్సన్కి సరిపోతుందండి. ఇద్దరు కప్పుకోవడానికి అసలు కుదరదు, ఎందుకంటే చాలా నారోగా అనిపిస్తుంది. నెక్స్ట్ దీని క్వాలిటీ వైజ్ చూస్తే అంత సాటిస్ఫాక్షన్ లేదు. చెప్తూ ఉంటారు కదా, యూ గెట్ వాట్ యు పే ఫర్ అని. సో ఇది వచ్చేసరికి 800 రూపీస్ బేసిక్ అనమాట. అంటే ఎక్కువ థ్రెడ్ కౌంట్ ఉండదు. థ్రెడ్ కౌంట్ ఎక్కువ ఉన్న వాటికి వీవింగ్ చేసినప్పుడు ఆ చెక్స్ అనేవి కనిపించవు. అంటే ఇట్లాగా అడ్డంగా నిలువుగా దారాలు వేస్తూ ఉంటారు కదా, హారిజాంటల్గా వర్టికల్గా. సో ఆ గ్యాప్స్ అనేవి మనకు కనిపించవు. దాన్ని థ్రెడ్ కౌంట్ అంటారు. సో థ్రెడ్ కౌంట్ ఎక్కువ ఉందనుకోండి బెడ్షీట్కి బాగా మందంగా వస్తుంది. అలా అని చెప్పి ఇప్పుడు మనం బాగా మందంగా ఉండే బెడ్షీట్స్ కూడా ఏంటంటే నీట్గా డ్రేప్ చేయడానికి కుదరదు. సో 300 నుంచి 400 థ్రెడ్ కౌంట్ నుండి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి బాగానే ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం ఎంత ఉంటాయి అనేది నాకు నిజంగా ఐడియా లేదండి. ఈ థ్రెడ్ కౌంట్ వచ్చేసరికి 144 అనమాట. అయినా నేను ఎందుకు పర్చేస్ చేశాను అంటే కుషన్ కవర్స్కి మ్యాచింగ్ ఉంటుంది అని. సో బెడ్ మీద వేసిన గ్రీన్ కలర్ ఉన్నాయి కదా కుషన్ కవర్స్, దానికి ఇది బాగా మ్యాచ్ అవుతుంది. ఇది ఎక్కువ కాలం మన్నుతుందా అంటే డెఫినెట్లీ మన్నుతుంది. ఎందుకంటే దోహర్ అనేసరికి 3 లేయర్స్ ఆఫ్ బ్లాంకెట్స్ని వాళ్ళు సింగిల్ బ్లాంకెట్గా స్టిచ్ చేస్తారు. ఇది వచ్చేసరికి ఏసీ బ్లాంకెట్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. బాగా హ్యూమిడ్గా ఉండే క్లైమేట్స్లో దోహర్స్ తర్వాత ఫ్లీస్ బ్లాంకెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్లీస్ బ్లాంకెట్ అంటే ఇక్కడ ఈ లైట్ కలర్ ఉంది కదండి, కొద్దిగా ఫర్ మెటీరియల్ లాగా ఉంటుంది. అవి బాగుంటాయి. అది కూడా బాగా థిక్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోవద్దు, కొద్దిగా పలుచగా ఉన్నది అయితే బాగుంటుంది. మళ్ళీ కంఫర్టర్స్ వస్తాయి కదా, చాలా థిక్గా ఉంటుంది. ఇప్పుడు మన 3 ఇంచెస్ థిక్నెస్ అలా వస్తుంది కదా, అది మాత్రం అస్సలు సెలెక్ట్ చేయొద్దు. హ్యూమిడ్ క్లైమేట్స్కి అస్సలు పనికిరావు అవి. నెక్స్ట్ వచ్చేసరికి లివింగ్ రూమ్లో చేసిన చేంజెస్ చూపిస్తాను. మొన్నటి వీడియోలో పోస్ట్ చేశాను కదా, ఇట్లా చిన్న చేంజ్ చేశాను అని. అప్పుడు మన వాళ్ళు చెప్పారనమాట, కృష్ణుడిని ఇన్వర్టర్ క్యాబినెట్ మీద పెట్టారు కదా అని. దాంతోపాటు టీవీ వెనకాల ఈ షెల్వింగ్ యూనిట్స్ పెట్టించుకున్నాను. ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయండి. చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఈ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ పెట్టిన తర్వాత జస్ట్ షెల్ఫ్స్ పెట్టేసి వదిలేస్తే నార్మల్గా యూజువల్ లుక్లోనే ఉండేది. కానీ ఆ హింజెస్ ఉన్నాయి కదా కింద గోల్డ్ కలర్వి, అది బాగా మంచి లుక్ తెచ్చింది. ఐరన్ హింజెస్ విత్ గోల్డ్ కలర్ అనమాట అది. ఇవైతే ఇత్తడివి కాదు, బ్రాస్ కాదండి, జస్ట్ ఐరన్ వాటి మీద గోల్డ్ కలర్ పెయింట్ వేశారు వీళ్ళు. యాక్చువల్లీ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అయితే నేను కొనలేదు. లాస్ట్ టైం నేను కిచెన్లో కొన్ని షెల్ఫ్స్ అవి పెట్టించుకున్నాను కదా బెడ్రూమ్లో అండ్ కిచెన్లో, వాటిల్లో కొన్ని మిగిలాయి అనమాట. ఆ మిగిలిన వాటిల్లో కొన్నేమో నాకు అవసరం లేని వాళ్ళకి ఇచ్చేసాను. బాగున్నాయి, నేను యూజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో అనుకున్నవి ఉంచేసా. సో అందులో ఒక 3 ఉంచాను, ఈ 2 ఇక్కడ పెట్టించేసాను. చెప్పాలంటే అసలు నాకు ఇది ఎక్కువ కాస్ట్ కూడా పడలేదండి. ఇప్పుడు ఆ షెల్వింగ్ యూనిట్స్ వచ్చేసరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్. హింజెస్ మాత్రము పేరు వచ్చేసరికి 600 కల్లా పర్చేస్ చేసా. అవి నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. సో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. టీవీ యూనిట్ లాగా అలా ఏదైనా చేపించాలి అంటే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే 2 విండోస్ వచ్చాయి. పోనీ వాటిని కర్టెన్స్తో కవర్ చేసినా సరే ఏసీకి సంబంధించి పైప్స్ అండ్ స్టెబిలైజర్ బాక్స్ ఉంటుంది కదా, వాటిని మూవ్ చేయలేము. ఒకవేళ ఏదన్నా నేను క్యాబినెట్స్తో కవర్ చేయించేసి అట్లాగా టీవీ యూనిట్ చేయించినా సరే తర్వాత ఏసీ మూవ్ చేసుకోవాలన్నా లేదా రిపేర్ వచ్చినప్పుడు ఆ పైప్స్ అవన్నీ మూవ్ చేయాలి అని అంటే చాలా క్లమ్జీ అయిపోతుంది. మళ్ళీ ఆ వుడ్ వర్క్ అంతా డిస్టర్బ్ అవ్వచ్చు. సో అదంతా దృష్టిలో పెట్టుకొని ఈ పార్ట్ని అయితే అసలు నేను ఇంకా డిస్టర్బ్ చేయలేదన్నమాట. వాల్పేపర్ కూడా అందుకే ఇటువైపు అసలు వేయించలేదు. వాల్పేపర్ వేయించామనుకోండి ఆ పైప్స్ ఎటు కనిపిస్తాయి, నేను ఎట్లాగూ కవర్ చేయడానికి కుదరదు. ఆ స్టెబిలైజర్ బాక్స్ ఒకటి, పైప్స్ ఒకటి మ్యాక్సిమం కనిపించకుండా అయితే నేను ఒక చిన్న డిఐవై లాగా చేశాను. సో అదంతా కూడా నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు చూపిస్తా. ఇంతకన్నా కూడా నేను ఎక్కువ కవర్ చేయలేకపోయానండి, ఎందుకంటే ఏది పడితే అది పెట్టేసా అనుకోండి, ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ అయితే ఏదన్నా స్పార్క్ వచ్చిందనుకోండి, లేనిపోయినవన్నీ
ప్రాబ్లమ్స్ వస్తాయి. మొక్కలు పెట్టాలి అని అంటే వాటర్ పోయాలి. సో అది కూడా టచ్ అవ్వటం నాకు ఇష్టం లేదు. అందుకని ఆర్టిఫిషియల్ ప్లాంటర్స్ అవి పెట్టేశాను. సో ఈ థర్మాకోల్ షీట్ ఒకటి పెట్టుకున్నా అనమాట. దాని వెనకాల ఏంటంటే ఒక కార్డ్బోర్డ్ పెట్టాను. ఆ కార్డ్బోర్డ్ కూడా చాలా థిక్గా ఉంది. అది క్యాన్వాస్ బోర్డ్ అనమాట. అర్బన్ కంపెనీలో బుక్ చేశాను అనమాట. సో మధ్యాహ్నం అట్లా వచ్చారు ఈయన ఇంటీరియర్స్ చేస్తారంట. సో బయట వాళ్ళు చాలా ఇళ్ళదంతా చేస్తూ ఉంటారు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది. నేనైతే ఆయన సజెషన్ తీసుకున్నా. షెల్ఫ్స్ వచ్చేసరికి ఒకదాని పక్కన ఒకటి పెడితే బాగుంటుందా అని అంటే, అలా వద్దు, పైన కింద పెట్టండి, మంచి లుక్ వస్తుంది అని. సో అతని మాట వినబట్టి నిజంగా నాకు ప్లస్ అయింది, బాగా నచ్చిందనమాట ఈ లుక్ నాకు. ఈ పైప్స్ వచ్చేసరికి ఇంతకుముందు గ్రే కలర్ ఉండేది. అయితే ఎక్రైలిక్ పెయింట్స్ ఉంటాయి కదా, అదేంటి ఫ్యాబ్రిక్ పెయింట్స్ అంటారు. సో దాంతో కలర్ చేసేస్తున్న. వైట్లో కొద్దిగా లెమన్ ఎల్లో కలిపాను అనమాట. సో నా వాల్కి అయితే మ్యాచ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేదో ఒక డిఐవై నేను ఇంతకుముందు చేశాను. అయితే అది ఇప్పుడు ఉంచారనమాట, ఎప్పుడన్నా యూజ్ అవుతుంది అని. లక్కీగా ఇప్పుడు యూజ్ అయింది. సో అది కొంచెం ఒక చిన్న పార్ట్ కట్ చేసేసి ఆ షెల్ఫ్ మీద పెడతాను. సో దట్ స్టెబిలైజర్ పార్ట్ అదంతా కవర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది థర్మాకోల్ అండి. సిద్ధు ప్రాజెక్ట్ ఏదో ఒకటి చేయడానికని తెప్పించుకున్నాడు. సరే, తంది ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అది నేను తీసేసుకొని మామూలుగా మన గోనె సంచులు ఉంటాయి కదా, జూట్ బ్యాగ్స్, అవి కట్ చేసి చక్కగా దాని మీద స్టిక్ చేసేసి పెయింట్ చేశాను గోల్డ్ కలర్లో. యాక్చువల్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ టీవీ యూనిట్ దగ్గర ఇవన్నీ ఎందుకు పెట్టించానంటే, కార్పెంటర్ని పిలిపించాల్సి వచ్చింది. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కర్టన్ రాడ్కి నేను అన్నీ హ్యాంగ్ చేస్తా కదా, అదంతా కూడా వెయిట్కి వచ్చేస్తుంది కిందకి. ఫస్ట్ మేము రెంట్కున్నప్పుడు ఆ స్టీల్ రాడ్స్ అవి పెట్టించాము. అవి చాలా బేసిక్. సర్లే ఇంకా అప్గ్రేడ్ చేసుకుందాము అని చెప్పి గోల్డ్ కలర్ తెప్పించుకున్నాను. అవి మా హస్బెండ్ కూడా ఫిక్స్ చేయొచ్చు అని అనుకున్నా. అంటే ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి కదా వాల్స్కి. అయితే అదేమో ఒకటి పైకి ఒకటి కిందకి ఎట్లాగో ఉందంట, తనకి అవ్వట్లేదు. సో కంపల్సరీ డ్రిల్లింగ్ మెషిన్ కావాలి. మా దగ్గర ఏమో డ్రిల్ లేదు. సరే, అందుకని ఇంకా అర్బన్ కంపెనీకి ఫోన్ చేసి ఆ కర్టన్ రాడ్స్ చేంజ్ చేపిస్తూ ఈ టీవీ యూనిట్ కూడా పెట్టించేసుకున్నాను. నెక్స్ట్ కిచెన్లో ఏం తీసుకున్నానో చూపిస్తాను. అసలు కిచెన్ ఐటమ్స్ అంటే మనందరికీ కూడా చాలా ఇష్టము. కిచెన్లో ఏ చిన్న వస్తువు కొన్నా భలే సంతోషంగా అనిపిస్తుంది. ముందు అది వాడేసేయాలన్నమాట. 1-2 సార్లు అట్లా యూజ్ చేస్తుంటే ఆ కొత్త ఫీల్ భలే ఉంటుంది కదా. ప్రెజెంట్ నా కిచెన్లో కొత్తది ప్రెస్టేజ్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకటి తీసుకున్నా. నెక్స్ట్ పక్కనున్న సిరామిక్ బాస్కెట్స్. ఆ బాస్కెట్స్ ఏమో మా ఇంటి దగ్గర స్టోర్లో తీసుకున్నాను. కుక్కర్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. కుక్కర్ కెపాసిటీ 0.5 లీటర్స్ అనమాట. మా ముగ్గురికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. పెద్ద కుక్కర్ తీసుకున్నాను అనుకోండి, మా ముగ్గురికి రైస్ పెట్టినప్పుడు కింద మాడిపోతుంది. యాక్చువల్లీ 1 కప్పు బియ్యం పెట్టామనుకోండి, గుప్పెడు బియ్యం అయితే ఆ కింద అంటుకుపోతుంది అనమాట. అందుకని పెద్ద గిన్నెలు ఎందుకులే అని చెప్పి ఇలా కాంపాక్ట్గా ఉండేది చిన్న కుక్కరే తీసుకున్నాను. ఇది అమెజాన్లో లేదండి, ఫ్లిప్కార్ట్లో ఉంటే తీసుకున్నాను అనమాట. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సిరామిక్ జార్స్ ఏమో మా ఇంటి దగ్గరే తీసుకున్నాను. రౌండ్ ఉన్నాయి కదా అవి, అండ్ పక్కనున్నవి కూడా. యాక్చువల్లీ ఒకటి పెద్దది వచ్చేసరికి ఐ థింక్ 3/4 kg లేకపోతే కేజీ అట్లా పడుతుందేమో. చిన్నవి మాత్రం 1/2 kg అనమాట. పెద్దది మరీ పెద్దగా అయితే లేదు, ఐ థింక్ 1 kg అయితే కాదు అది. కానీ ఆ రౌండ్వి అయితే చూడటానికి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. నాకైతే భలే నచ్చాయి. మన వ్యూవర్ ఒకరు చూపించమన్నారు, యాక్చువల్లీ నేను మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నేను అసలు ఆ జాడీలు తెచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాను ఏంటి అనేది చూపించలేదు కదా. వీటి మీద ప్రైస్ అది లేదు, కానీ 120 రూపీస్ పడింది ఒక్కొక్కటి. చిన్నదైతే, పెద్దది ఐ థింక్ 180 అట్లా తీసుకున్నట్లున్నారు. సిరామిక్ జార్స్ కూడా అన్నీ చిన్నవి పెద్దవి అట్లా ఉన్నాయి కదా. సో 140, 180 ఆ రేంజ్లో కనిపించాయి అనమాట. నేనైతే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇట్లా కలర్ కాంబినేషన్స్లో బాగుంటుంది అని గ్రీన్ అండ్ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇంతకుముందు ఈ స్పాచులాస్ అవన్నీ కూడా ఒక జాడీలో పెట్టేదాన్ని. అది పగిలిపోయింది అండ్ హోల్డ్ చేయట్లేదు కూడా, బాగా చిన్నగా అయిపోయింది అది. అందుకని ఇది తీసుకున్నా. మా ఇంట్లో ఉన్న వేజెస్ అన్నీ కూడా చూపించమని చెప్పి మన వ్యూవర్ ఒకరు కామెంట్ పెట్టారనమాట. సరే, ఇప్పుడు ఎటు హోమ్ డెకోర్ చూపిస్తున్నాను కదా అని ఇవి కూడా చూపిస్తున్నాను.
ఇవన్నీ నేను హోమ్ సెంటర్లో తీసుకున్నా అండి. ఈ కంప్లీట్ సెట్ మొత్తం అంతా కూడా హోమ్ సెంటర్లోనే తీసుకున్నా. మీకు అంటే మీరు పాత వ్యూవర్స్ అయితే మీకు గుర్తుండే ఉంటుంది కదా, వైట్ ఫ్లవర్స్ గ్రీన్ వేజ్ అది ఫస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత ఈ పీచ్ కలర్ రోజెస్ అవి యాడ్ చేశాను అనమాట. కింద ట్రే వచ్చేసరికి అది జర్మన్ సిల్వర్, మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది. క్యాండిల్ హోల్డర్స్, టేబుల్ రన్నర్ ఇవన్నీ కూడా హోమ్ సెంటర్లోనే పర్చేస్ చేశాను. లివింగ్ రూమ్లో ఉన్న సైడ్ టేబుల్స్ మీద ల్యాంప్, తర్వాత ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. వేజ్ మాత్రము హోమ్ సెంటర్లో తీసుకున్నా. అది కూడా నాకు డీల్లో దొరికింది. అరౌండ్ 600 రూపీస్ ఈచ్ అట్లా పడిందనమాట. చాలా తక్కువకి వచ్చాయండి దాని సైజ్తో కంపేర్ చేసుకుంటే. యూజువల్గా మనకి ఇవి ప్రైస్ వచ్చేసరికి 1200, 1500 అట్లా ఉంటాయి. పైగా ఇది క్లియర్ గ్లాస్ కదా, అంటే లైక్ టింట్ వచ్చింది అంతే. దీని మీద ఏమీ ఎచ్చింగ్ కానీ ఏమీ లేదు. అండ్ డిజైన్ కూడా మామూలుగా సిలిండ్రికలే కాబట్టి మనకి తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి ఇలాంటివి. ఏదైనా సరే లైక్ డ్యూయల్ షేడ్స్ ఉన్నా, కొంచెం డిజైనర్గా ఉన్నా అవి మాత్రం 50% ఆఫ్లో అలా ఉండకపోవచ్చు అనమాట ఒక్కొక్కసారి. హోమ్ సెంటర్ అండ్ హోమ్ స్టాప్లో చాలా హ్యూజ్గా ఉండే బౌల్స్ కానీ వేజెస్ కానీ ఒక్కసారి అనమాట 50%, 70% ఆఫ్లో పెట్టేస్తూ ఉంటారు. స్టోర్కి డెఫినెట్గా వేరీ అవుతుంది. ఒక స్టోర్లో 70% ఉంటే ఇంకొక దాంట్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏరియా వైజ్గా వాళ్ళు అలా క్యారీ చేస్తారనుకుంటా. ఈ బ్లూ కలర్ బౌల్ ఉంది కదా, ఇది వచ్చేసరికి నేను వాటర్ పోసి ఏదైనా ఫ్లవర్స్ పెడుతూ ఉంటాను. చాలామంది ఏంటంటే దాన్ని బ్లూ టింట్ చూసి నేను బ్లూ కలర్ వాటర్ పోస్తున్నాను అనుకుంటారు. బట్ ఆ కలరే అట్లా ఉందండి. అంటే గ్లాస్ పెయింట్ వేస్తూ ఉంటారు కదా. సో ఇది కూడా నేను హోమ్ సెంటర్లోనే పర్చేస్ చేశాను. బ్లూ కుషన్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ బౌల్ తీసుకున్నాను. సో బాగా మ్యాచ్ అయింది. ఈ పింక్ ఫ్లవర్స్ వచ్చేసరికి నేను రత్న స్టోర్లో తీసుకున్నా. అదైతే చెన్నై వచ్చిన కొత్తలో వచ్చిన తర్వాత 1 or 2 monthsకి అప్పుడు షాపింగ్ మాల్లో పెడతాం కదా, సో అలా తీసుకున్నవి. అండ్ వేజ్ వచ్చేసరికి ఏమో అమ్మ వాళ్ళు 1 townలో తీసుకొచ్చారు. ఇది కూడా నేను చెన్నై వచ్చిన కొత్తలోనే తీసుకున్నాను. అప్పుడు ఇక్కడ ఇన్ని ఇతడి వస్తువులు ఉంటాయి ఇట్లా అని నాకు అసలు ఐడియా లేదండి. నేను విజయవాడ నుంచి అవి తెప్పించుకున్నాను అనమాట. అంటే ఒకటి నాకు ఇక్కడ కావాల్సినవి కూడా దొరకాలి కదా. ఈ ప్లాంటర్స్ ఏమో అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇప్పుడు ఏదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నానో వాటి లింక్స్ అన్నిటినీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ లింక్ లేదు అని అంటే కనుక అవి డెఫినెట్గా స్టోర్లో తీసుకున్నవే. నా చిన్న హోమ్ డెకార్ వీడియో మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.